హాయ్ డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మరి కరెక్షన్ విండో అయితే త్వరలో మరి స్టూడెంట్స్ కొంతమంది గేట్ ఎవరైతే అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారమ్మా. మిస్టేక్ చేసినప్పుడు అండి కరెక్షన్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్టయితే కెన్ ఐ మేక్ కరెక్షన్ ఇన్ మై నేమ్ స్పెల్లింగ్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వీటిల్లో వాళ్ళు నేము ఇన్కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ కొన్ని చేసి ఉంటారు. వాళ్ళు మరి ఇవి మాత్రం కరెక్షన్ చేసుకోవద్దు. త్వరలో మరి మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీరు ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే నేము ఒకటి కరెక్షన్ చేసుకోవాల్సిన అంశాలు మనం చూసినట్టయితే నేము. రెండోది మనకి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ, డిఓబి. డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్ చేసుకోవచ్చు. జెండరు కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ కేటగిరీ ఫీజెస్. దీనికి ఫీజెస్ సపరేట్గా ఉంటాయి. నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ మరి చేసుకోవచ్చు. తర్వాత మీరు నాలుగోది వచ్చి మనకి పేరెంట్ డీటెయిల్స్, గార్డియన్ డీటెయిల్స్. తర్వాత ఐదోది కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, మీకు హోమ్ హౌస్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్. తర్వాత ఆరోది వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్ ఇక ఇంజనీరింగ్ కాలేజ్ నేమ్ కానీ లొకేషన్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి నేమ్ కరెక్ట్ చేసుకోవాలి, రెండోది డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్ చేసుకోవాలి, మూడోది జెండరు, నాలుగోది పేరెంట్ నేము, గార్డియన్ నేము, కరస్పాండెన్స్, ఆరోది. మరి తర్వాత వచ్చేసి మరి ఇవి కూడా చేసుకోవచ్చు. మరి కేటగిరీ చేసుకోవచ్చు. సపోజు క్యాస్ట్ ఒక స్టూడెంట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి బై డిఫాల్ట్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవేమైనా ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి, త్వరగా కరెక్షన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ పేపర్ చాయిస్ కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఈసీ, ఐఎన్, తర్వాత త్రిబుల్ ఈ పేపరు, ఇవి మీకు ఇష్టం వచ్చిన పేపర్ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్గా సపోజు ఒక స్టూడెంట్ ఈసీ బై మిస్టేక్ ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టాడు, బై మిస్టేక్ త్రిబుల్ పెట్టాడు, అవి కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎగ్జాము సిటీ ప్రిఫరెన్స్ అమ్మ. సపోజు ఒకళ్ళు హైదరాబాద్ ఇచ్చి ఉండొచ్చు, హైదరాబాదు, తర్వాత వైజాగ్, తర్వాత విజయవాడ, తర్వాత వరంగల్, ఇవి కూడా మీ యొక్క సిటీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈ కరెక్షన్స్ విండో అయితే త్వరలో ఓపెన్ అవుతుంది. వీటిని మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు. మరి కరెక్షన్ చేసుకొని ఏమంటే ఇవన్నీ ఫీజెస్ పే చేయాలమ్మా. ఈ కరెక్షన్ ఏమైతే మరి కేటగిరీ కానీ ఎగ్జామ్ పేపర్ వాటికి మినిమం అమౌంట్ ఆఫ్ ఫీజు దేవులు మరి కరెక్షన్ చేసుకోవాల్సింది. వీటిని మాత్రం కరెక్షన్ చేసుకోవడం. ఒకటి కరెక్షన్ ఏది చేసుకోకూడదు, ఒకటి ఈమెయిల్ ఐడి అమ్మ. ఈమెయిల్ ఐడి నేను వేరే ఈమెయిల్ పెడతానంటే కుదరదు. రెండోది మొబైల్ నంబరు, మరి మొబైల్ నంబర్ని కరెక్షన్ చేసుకోవటానికి కుదరదు. అప్లోడెడ్ ఫోటోగ్రాఫ్, మరి బై మిస్టేక్ మీరు వేరే ఫోటోగ్రాఫ్ దాన్ని ఫోటోని అప్లోడ్ చేయటం కుదరదు. 4 సిగ్నేచర్. ఒకటి మరి కరెక్షన్ వీటిని మాత్రం కరెక్షన్ చేసుకోకూడదు. ఒకటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, ఫోటో అండ్ సిగ్నేచర్. వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్షన్ చేసుకోవడానికి అలో చేయరు. వీటిని మాత్రమే కరెక్షన్ చేసుకోవాలి. త్వరలో ఇవి పెయిడ్ సర్వీస్ అమ్మ. మేకింగ్ కరెక్షన్స్ టు సర్టన్ ఫీల్డ్స్ సచ్ as చేంజింగ్ యువర్ కేటగిరీ, జెండర్, ఎగ్జామ్ సిటీ, పేపర్ విల్ ఇనాకరీ ఎక్స్ట్రా ఫీజెస్ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి ప్రతి కరెక్షన్ విండో అయితే త్వరలో ఓపెన్ అవుతుంది. మనకి కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది? లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మనకి అక్టోబర్ అంటే లాస్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ కానీ, తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో మనకి గేట్ కరెక్షన్ విండో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. కరెక్షన్ విండో కోసం మనం అందరం వెయిట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీరు కరెక్షన్ విండోలో ఇవి మాత్రమే కరెక్షన్ చేసుకోవాలి. మిగతాయి మీ మొబైల్ నంబర్ కానీ, మీ ఫోన్ నంబర్ కానీ, మీ ఫోటోగ్రఫీ కానీ, సిగ్నేచర్ కానీ నాట్ అలౌడ్ టు కరెక్ట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.